నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు పూర్తి కానున్న పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా కోటా ఖరారు. పంచాయతీ ఎన్నికల సంసిద్ధతపై రేపు హైకోర్టుకు సర్కారు నివేదన. ఆ వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు సిద్ధమైన ఎస్ఈసి. శ్రీకాకుళం జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాన్. 4 మృతి, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తింపు. G20 సదస్సు వేదికగా ప్రపంచాభివృద్ధికి మోదీ 6 సూత్రాలు. భారతీయ విలువలు ప్రగతికి చోదకాలన్న ప్రధాని. గాజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఇజ్రాయెల్. వైమానిక దాడుల్లో హమాస్ కీలక సభ్యులు సహా 24 మంది మృతి. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొన్న ఘటనలో 4 మృతి చెందారు. శ్రీశైలం దర్శనానికి వెళ్తుండగా కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, ఈ ప్రమాదం అసలు ఎలా జరిగింది? ఈ ప్రమాదానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు అయితే తెలిపారు. ఇందులో 10 మంది వ్యాన్ లో బయలుదేరుతుండగా అక్కడ ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొనడంతో వ్యాన్ తాలూకా ముందు భాగం అంతా నుజ్జు అయింది. దీంతో అక్కడికక్కడే 4 మృతి చెందారు. వీళ్ళందరూ 60 ఏళ్లు పైబడిన వాళ్ళే ఉన్నారు. మిగతా 6గురిలో ఒక డ్రైవర్ తో పాటు మరో 5గురు క్షతగాత్రులు. వీళ్ళందరినీ నర్సన్నపేట సామాజిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి అయితే పెను ప్రమాదం అయితే లేకపోయింది. కాకపోతే ఈ 4 మధ్యప్రదేశ్ వాసులు కావడంతో వీళ్ళు కోటబొమ్మల హాస్పిటల్ కి తరలించారు. వీళ్ళు ప్రస్తుతం మా మార్చురీలు ఉన్నారు. వీళ్ళ గ్రామాల్లో మా మధ్యప్రదేశ్ ఏ ప్రాంతానికి చెందిన వారు ఇదంతా పోలీసులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే వీళ్ళు మృతులు సింగ్ పవార్ 60 సంవత్సరాలు, విజయ్ సింగ్ తోమార్ 65 సంవత్సరాలు, కసాల్ సింగ్ 62 సంవత్సరాలు, సంతోషి బాయ్ 62 సంవత్సరాలు. వీళ్ళేంటంటే శ్రీశైలం దర్శనంకు వెళ్దామని మధ్యప్రదేశ్ నుంచి వస్తుండగా ఈ శ్రీకాకుళం జిల్లాలో తెల్లవారుజామున ఇది ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ డ్రైవరు కొంత కునుకుపాటుకు గురవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అక్కడ స్థానిక వాళ్ళు చెప్తున్నారు. పరిస్థితి నెలకొంది. వెంకటేష్, ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో బయోడీజిల్ బంకులో అగ్ని ప్రమాదం జరిగింది. బయోడీజిల్ బంకులో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. బయోడీజిల్ బంకులో ట్యాంకు పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. రెంటచింతల మండలం పాల్వాయి జంక్షన్లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ ఇవాళ ఓ కొలిక్కి రానుంది. జిల్లాల్లో రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్లు నిర్ధారిస్తూ సోమవారం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది.
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదించనున్నాయి. రేపు లేదా ఎల్లుండి గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలా ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ ఇవాళ పూర్తి కానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు శనివారం ఖరారు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. 2019 ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ ఈసారి మళ్లీ రాకుండా రొటేషన్ పద్ధతిని అనుసరించారు. గత ఎన్నికల్లో మహిళకు రిజర్వ్ చేసిన స్థానాన్ని ఈసారి మహిళకు కేటాయించరు. వార్డు సభ్యుల కోటాను ఎంపీడీఓలు, సర్పంచ్ పదవుల కోటాను ఆర్డీఓలు ఖరారు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కులగణన డేటా ఆధారంగా వార్డు సభ్యుల స్థానాలు రిజర్వ్ చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కలు, బీసీలకు కులగణన డేటాను పరిగణలోనికి తీసుకున్నారు. ముందుగా ఎస్టీలకు, ఆ తర్వాత ఎస్సీలకు కేటాయించి అనంతరం బీసీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లన్నీ కలిపి మొత్తం స్థానాల్లో 50% మించకుండా కసరత్తు చేశారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా రిజర్వేషన్లు నిర్ధారించనున్నారు. ఇవాళ పంచాయతీరాజ్ డైరెక్టర్ కార్యాలయానికి రిజర్వేషన్ల వివరాలను జిల్లా యంత్రాంగం పంపించనుంది. సోమవారం మధ్యాహ్నం వరకు రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రిజర్వేషన్ల వివరాలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం నివేదిక ఇవ్వనుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ వైఖరి తెలపాలని గత వాయిదాలో హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు రేపు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదించనున్నాయి. ఎన్నికలు నిర్వహించనున్నందున పిటిషన్పై విచారణ ముగించాలని కోరనున్నాయి. హైకోర్టు విచారణ ముగిశాక రేపు లేదా ఎల్లుండి గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. రాష్ట్రంలో 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. బ్యాలెట్ బాక్సులు, ఇంకు, బ్యాలెట్ పత్రాలు తదితర సామాగ్రిని సిద్ధం చేసుకుంది. పోలింగ్ సిబ్బందికి శిక్షణ గతంలోనే ఇచ్చారు. డిసెంబర్ 17 నాటికి 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా ఎస్ఈసీ ప్రణాళిక చేసింది. పోలింగ్ మధ్యాహ్నం వరకు పూర్తి చేసి అదే రోజు ఓట్లు లెక్కించనున్నారు. ఎన్నికల కోడ్ అమలు, బందోబస్తుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసు శాఖ ప్రభుత్వానికి, ఎస్ఈసీకి వివరించింది. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. శనివారం రాత్రి బెంగళూరు వెళ్లి బస చేసిన ముఖ్యమంత్రి ఇవాళ పుట్టపర్తి వెళ్లనున్నారు. పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ హాల్లో ఉదయం 10 గంటలకు జరిగే సత్యసాయి జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్కు తిరిగి రానున్న సీఎం సాయంత్రం ఫ్యూచర్ సిటీ వెళ్లనున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. సింగూరు ప్రాజెక్టు ఆనకట్టకు మరమ్మతుల నేపథ్యంలో జలాశయంలోని నీటిని ఒకేసారి ఖాళీ చేయబోమని, ప్రజలు ఆందోళన చెందొద్దని ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ అంజద్ హుస్సేన్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టును నీటిపారుదల శాఖ సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు పరిశీలించారు. సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆనకట్టకు శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు విడతల వారీగా జలాలను విడుదల చేస్తామన్నారు. తాము పరిశీలించిన అంశాలు, తాగునీటికి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. 800 మీటర్ల మేర కట్టకు మరమ్మతులు అవసరం ఉన్నట్లు తెలిపారు. 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ఒక సీజన్లోనే పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, సాధ్యపడకపోతే మరో సీజన్లో ఖచ్చితంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పనులు పూర్తయితే మరో 50 ఏళ్ల వరకు ఈ ప్రాజెక్టుకు ఇబ్బందులు ఉండవన్నారు. నిల్వ ఉన్న నీటిలో కాఫర్ డ్యాం నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ పరిధిలో 1800 గ్రామాలకు తాగునీరు కోసం 3 టీఎంసీలు అవసరమని అంచనా వేశారు. 7 టీఎంసీల నీరు ఉంటే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరుతాయని అభిప్రాయపడ్డారు. మిషన్ భగీరథ వాటర్ సప్లై సిస్టమ్ అండ్ హైదరాబాద్ వాటర్ సిస్టమ్, మెట్రో వాటర్ సిస్టమ్ వాళ్ళు కూడా దీనిపైన ఫుల్ డిపెండ్ అయినరు. కాబట్టి దానికి ఏ విధంగా సిస్టమేటిక్గా డెఫిషియన్సీస్ కాకుండా ఎట్లా తీసుకెళ్లాలో, ముందుకు తీసుకెళ్లాలో రిహాబిలిటేషన్, దాని కొరకు టెక్నికల్ టీం ఫామ్ చేశారండి. స్టెప్ వైజ్గా తీసుకొని చేయడానికి ఇన్స్పెక్షన్ చేసుకున్నాము. అది గవర్నమెంట్కు సబ్మిట్ చేసుకుని దాని ప్రకారంగా రిహాబిలిట్ చేసుకుంటా డ్యామ్ను ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకోవాలో చేసుకోవడానికి
ఇన్స్పెక్షన్ చేసుకున్నాం. ప్లాన్ వల్ల కొరకే ఆగిపోయి ఉంది. 1 డిసెంబర్ నుంచి వెళ్ళి వాటర్ డిప్లీట్ చేయడం స్టార్ట్ చేస్తాము. ఫుల్ స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి పనులు చేసుకుంటాము. అండ్ మళ్ళీ ఫ్యూచర్లో డ్యామ్కు కూడా 50 years ఎఫెక్ట్ కాకుండటానికి ఏ విధంగా కింద నుంచి వెళ్ళి తీసుకురావాలనో కూడా అది కింద డిప్లీట్ చేసుకుంటా కానీ చెప్పలేము. ఆ విధంగా వీళ్ళకు ఇమీడియట్గా వాటర్ సప్లైకి కూడా ప్రాబ్లం రాకుండా హ్యాండిల్ చేసుకోవడానికి స్టెప్ వైజ్ ఇన్స్పెక్షన్ చేసుకుంటా రిపేర్ చేసుకుంటా పోవడానికి ప్లాన్ చేసుకున్నాం. చెరువుల్లో చేప పిల్లలు వదలడం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా పరిపుష్టమవుతారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా మధిర పెద్ద చెరువుల్లో చేప పిల్లలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం నిర్దేశిత కాలంలో ఆయా నీటి వనరుల్లో చేప పిల్లలను వదలాలని అధికారులకు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ పెద్ద చెరువులో మీనాలను కార్మిక శాఖ మంత్రి వెంకట్ వివేకర్ స్వామి వదిలారు. గంగపుత్రుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. చెరుకు రైతుల సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించేందుకు సీఎస్ నేతృత్వంలో ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. చెరుకు రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, చెరుకు అభివృద్ధి మండళ్ల చైర్మన్లతో సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఏటా చెరుకు సాగు విస్తీర్ణం తగ్గుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. సీఎస్ నేతృత్వంలోని కమిటీ ఇతర రాష్ట్రాల్లో చెరుకు రైతులకు అందుతున్న ప్రయోజనాలు, రాయితీలపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందన్నారు. సన్న ధాన్యానికి ఇస్తున్న 500 రూపాయల బోనస్ను చెరుకు పంటకు కూడా వర్తింపచేయాలన్న రైతుల వినతిని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు శ్రీధర్బాబు తెలిపారు. చెరుకు హార్వెస్టర్ యంత్రాలపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50% సబ్సిడీని ఇవ్వగా ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రాయితీని తొలగించిందన్నారు. కూలీల సమస్య వల్ల చెరుకు నరకడం రైతులకు సమస్యగా మారిందన్నారు. ప్రైవేటు రంగ చక్కెర పరిశ్రమలను కాపాడుకుంటామని, నిజాం షుగర్స్ పునరుద్ధరణలో వారి అనుభవాన్ని వినియోగించుకుంటామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వం చేసిన అప్పులపై సీఎం, మంత్రులు పదే పదే చెబుతున్న కాకి లెక్కల డొల్లతనాన్ని కాగ్ నివేదిక మరోమారు బట్టబయలు చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రతి నెల 6,000 నుంచి 7,000 కోట్లు వడ్డీల కోసమే చెల్లిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారని, కానీ కాగ్ నివేదిక కాంగ్రెస్ అబద్ధాలపై మరోమారు చెంపదెబ్బ లాంటి వాస్తవాలను బయటపెట్టిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పైసా ద్వారా ఆస్తులను సృష్టిస్తే ఈ ప్రభుత్వం మాత్రం అప్పుల సునామీని సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తోందని ఆరోపించారు. కేంద్రం లెక్కల ప్రకారం 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 2,80,000 కోట్ల అప్పులు తెస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 23 నెలల్లోనే దాదాపు 2,30,000 కోట్ల అప్పులను తీసుకొచ్చిందని ఆక్షేపించారు. ఇంత మొత్తంలో చేస్తున్న అప్పులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఏ పథకాలు, ఏ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారో వివరాలు వెల్లడించాలని అడిగారు. ప్రజలకు సంక్షేమ పథకాలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం మౌలిక వసతుల నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఫిర్యాదుల స్వీకరణకు త్వరలో వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేస్తామని సీఎం డి బలరాం పేర్కొన్నారు. సింగరేణిలోని దాదాపు అన్ని ఏరియాల నుంచి 40 మంది కార్మికులు ఫోన్ చేసి సీఎండీతో వివిధ అంశాలపై మాట్లాడారు. కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేయడానికి, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లిన సమయంలో అనుమతుల జారీ వేగంగా జరిగేలా, వైద్య సేవల విషయంలో జాప్యం లేకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భూగర్భ గనుల్లో ఉత్పత్తి పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పలువురు ఉద్యోగులు ఇచ్చిన సూచనలు బాగున్నాయన్నారు. నెలంతా 6-7 రాష్ట్రాలు తిరుగుతూ పోలీసులను తిప్పలు పెట్టిన ఉప్పలపాటి సతీష్ ఎట్టకేలకు చిక్కాడు. ముంబైలో నగర పోలీసులు అదుపులోకి తీసుకున్న ఎస్ఐ సహకారంతో తప్పించుకున్న అతడిని శుక్రవారం రాత్రి కర్ణాటకలోని ధార్వాడ్ వద్ద పట్టుకున్నారు. పెట్టుబడుల పేరిట ఎంతో మందికి లాభాల ఆశ చూపి మోసగించిన కేసులో ప్రధాన నిందితుడు ఉప్పలపాటి సతీష్, బండ శిల్పలను అరెస్టు చేసినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్ వినయ్ కుమార్కు వ్యాపారంలో వాటాలు ఇస్తామంటూ 23,10,00,000 రూపాయలు వసూలు చేసి షెల్ కంపెనీల్లో ఉంచాడు. డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో సెప్టెంబర్లో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముంబైలో దాక్కున్న నిందితుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించేటప్పుడు సదాశివపేట దాబా వద్ద నాటకీయ ఫక్కీలో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ సహకారంతో నిందితుడు తప్పించుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
మరో బృందం నిందితుడి కోసం గాలింపు చేపట్టి ఎటకేలకు పట్టుకుంది. సతీష్ను తప్పించుకునేందుకు తెర వెనక సాగిన చీకటి కోణాన్ని పోలీసులు వెలికితీశారు. పక్కా పథకం ప్రకారం కేంద్ర దర్యాప్తు సంస్థ విశ్రాంత అధికారి సహకారంతో ఒక మధ్యవర్తి నడిపిన భాగోతం బట్టబయలు చేశారు. కర్ణాటకలో అధికార కాంగ్రెస్లో మొదలైన రాజకీయ సందిగ్ధత కొనసాగుతోంది. సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య అధికార పంపిణీ కోసం కొనసాగుతున్న సమరానికి ముగింపు పలికేందుకు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. బెంగళూరులో గత రాత్రి ఇరువురు నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఇటీవల శివకుమార్ మద్దతుదారులు ఢిల్లీలోని తన నివాసానికి రావడంపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీతో ఫోన్లో మాట్లాడి ప్రస్తుత పరిణామాలపై సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న రాహుల్ గాంధీ స్వదేశానికి తిరిగి వస్తానని చెప్పడంతో అప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయరాదని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు నేతలెవరూ అనవసర వ్యాఖ్యలు చేయకుండా అధిష్టానం హెచ్చరించాలని సీఎం సిద్ధరామయ్య ఖర్గేను కోరినట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. అధికార పంపిణీకి ఎమ్మెల్యేల అభిప్రాయమే కీలకమైతే తమ బలాన్ని నిరూపించుకునేందుకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కర్ణాటక రాజకీయాల్లో మరికొన్ని రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునున్నాయని కేంద్ర మంత్రి కుమారస్వామి అన్నారు. అధికార కాంగ్రెస్లో కల్లోలం తప్పదని జోస్యం చెప్పారు. బెంగళూరులో జరిగిన జేడీఎస్ రజతోత్సవాల్లో పాల్గొన్న కుమారస్వామి ముఖ్యమంత్రి మార్పు తథ్యమన్న ఊహాగానాలపై స్పందించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. కాంగ్రెస్లో అంతర్గతంగా గందరగోళం నెలకొందని, కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు కీలక మార్పులకు దారితీయొచ్చని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆర్థిక దుర్వినియోగం, అవినీతి, రాజకీయ మోసానికి పాల్పడుతోందని కుమారస్వామి విమర్శించారు. నిత్యావసర ధరలు, పన్నుల పెంపుతో ప్రజలు విసిగిపోయారని, జేడీఎస్కు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులకు, మాదక ద్రవ్యాలకు మధ్యనున్న సంబంధాలకు అడ్డుకట్ట వేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ G20 సదస్సులో పిలుపునిచ్చారు. ఈ మేరకు కూటమి దేశాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. జోహెన్నెస్బర్గ్లో జరుగుతున్న G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని అభివృద్ధి ప్రమాణాలను పునర్నిర్వచించేందుకు ఇదే సరైన సమయమని, సమ్మిళిత సుస్థిర అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. దక్షిణాఫ్రికా జోహన్నెస్బర్గ్లో G20 దేశాల శిఖరాగ్ర సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సమ్మిళిత సుస్థిర ఆర్థికాభివృద్ధి అనే అంశంపై ప్రసంగించారు. ప్రపంచాభివృద్ధే లక్ష్యంగా 6 కొత్త ప్రతిపాదనలు చేశారు. ప్రపంచవ్యాప్త సంప్రదాయ విజ్ఞాన నిధి ఏర్పాటు, గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీం, ఉగ్రవాదులు, డ్రగ్స్ సంబంధాలకు అడ్డుకట్ట వేయడం వంటివి అందులో ఉన్నాయి. ఉగ్రవాదులు, మాదక ద్రవ్యాల మధ్య సంబంధాలకు అడ్డుకట్ట వేద్దామని మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం కూటమి దేశాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. ఆరోగ్య రక్షణకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిస్పందన బృందం ఏర్పాటు కావాలని ప్రధాని ఆకాంక్షించారు. అత్యవసర పరిస్థితిలో రంగంలోకి దిగేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని పరిరక్షిస్తూ సాంస్కృతికంగా సమున్నతంగా ఉంటూ సామాజిక జీవనాన్ని మెరుగుపరిచేలా ప్రపంచవ్యాప్త సంప్రదాయ విజ్ఞాన నిధిని G20లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. భారతీయ నాగరికత విలువలు, ముఖ్యంగా సమగ్ర మానవత్వ సూత్రాలు దారి చూపిస్తాయని చెప్పారు. పునర్వినియోగం, శుద్ధ ఇంధనం, సుస్థిరతకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. G20 ఓపెన్ శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసి అంతరిక్ష సంస్థల మధ్య సహకారాన్ని అందిపుచ్చుకోవాలని ప్రతిపాదించారు. తద్వారా దక్షిణార్ధగోళ దేశాలకు ఉపగ్రహ సేవలు మరింత అందుబాటులోకొస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. G20 శిఖరాగ్ర సదస్సు ఓ ఉమ్మడి ప్రకటనను ఆమోదించింది. అమెరికా అడ్డుకోవాలని ప్రయత్నించిన G20 దేశాల నేతలు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించుకున్నారు. సంఘటితత్వం, సమానత్వం, సుస్థిరతలు సమ్మిళిత వృద్ధికి మూలస్తంభాలని తీర్మానం పేర్కొంది. ఇంధన భద్రత, వాతావరణ కార్యాచరణ, విపత్తులను ఎదుర్కొనే సన్నద్ధత వంటి వాటిని ప్రస్తావించింది. ఒక దేశ సార్వభౌమత్వం పరిధిలోకి మరో దేశం చొరబడకుండా సంయమనం పాటించాలని తీర్మానం పేర్కొంది. అంతర్జాతీయ కట్టుబాట్లకు లోబడి బహుళ పాక్షికవాద స్ఫూర్తితో సహకారం కొనసాగించుకోవాలని G20 తీర్మానించింది. ఇది ఆఫ్రికా ఖండంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని, బహుళ పాక్షికవాదాన్ని బలపరుస్తుందని దక్షిణాఫ్రికా పేర్కొంది. సాధారణంగా సదస్సు ముగింపు సమయంలో తీర్మానం చేస్తారు. దానికి విరుద్ధంగా ఈసారి ప్రారంభంలోనే ఆమోదించారు. అమెరికా ఈ సదస్సులో పాల్గొన్నా పాల్గొనకపోయినా G20 మాత్రం కొనసాగుతుందని దక్షిణాఫ్రికా పేర్కొంది. శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ సీజన్ తొలివారంలో 5,75,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
శనివారం ఒక్కరోజే రాత్రి 7 గంటల వరకు 72,000కు పైగా భక్తులు సన్నిధానానికి చేరుకున్నట్లు చెప్పారు. ఆలయానికి భక్తజన ప్రవాహం కొనసాగుతోందన్నారు. అడపాదడపా వర్షం కురుస్తున్నప్పటికీ తీర్థయాత్రపై ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. సజావుగా స్వామి దర్శనాలు సాగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కేరళ దేవాదాయ శాఖ మంత్రి విఎన్ వాసవన్ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులతో సమావేశమై రద్దీ నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. ఆసియాలోనే అతిపెద్ద పశువుల సంత అయిన సోన్పూర్ ఫెయిర్లో ఓ గేదె ప్రధాన ఆకర్షణగా మారింది. దాన్ని ₹1,00,00,000కు అమ్ముతానని దాని యజమాని రాజేష్ కుష్వాహా చెప్పడమే ఇందుకు కారణం. ప్రధాన్జీ అనే ఆ గేదె కోసం ఇప్పటికే ₹50 లక్షల పైగా బిడ్లు దాఖలయ్యాయి. జాఫ్రాబాదీ జాతికి చెందిన ఆ గేదె ఉదయం 12, సాయంత్రం 12 లీటర్ల పాలు ఇవ్వడం దాని ప్రత్యేకతని రైతు చెప్తున్నాడు. దీనికి అరటిపండ్లు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, చౌర, ఊక, గడ్డి వంటి వాటిని మేతగా వేస్తానని వివరించారు. గాజాలో శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 5 సీనియర్ హమాస్ సభ్యులు మరణించినట్లు నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 24 మంది పాలస్తీనా పౌరులు మరణించగా మరో 54 మంది గాయపడినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. గాజాలోని రిమల్ పరిసర ప్రాంతాల్లోని ఓ వాహనంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి జరిపినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో 11 మంది పౌరులు చనిపోగా 20 మంది గాయపడ్డారు. సెంట్రల్ గాజాలోని అల్ అవ్దా ఆసుపత్రిపై జరిగిన మరో దాడిలో 3 మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. నుసైరత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ చేసిన ఇంకో దాడిలో 7 ప్రాణాలు కోల్పోగా 16 మంది గాయపడ్డారు. డీర్ అల్ బలాహ్లో జరిపిన దాడిలో ఓ మహిళ సహా మొత్తం 3 చనిపోయినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు ఈ దాడులపై స్పందించిన ఇజ్రాయెల్ హమాసే తొలుత శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపించింది. దక్షిణ గాజాలోని తమ ఆధీనంలోని ప్రాంతంపై సాయుధ ఉగ్రవాదులు ప్రవేశించి తమ సైనికులపై కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఆ తర్వాతే హమాస్పై దాడులు చేశామని వెల్లడించింది. ఈ దాడుల్లో 5 హమాస్ సభ్యులను హతమార్చినట్లు చెప్పింది. తన పాటల వెనుకున్న కథలను ప్రపంచంలోని తెలుగు వారికి పరిచయం చేసేందుకు ప్రముఖ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు రమణ గోగుల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ట్రావెలింగ్ సోల్జర్ పేరుతో ఆస్ట్రేలియాలో పర్యటించబోతున్నారు. కళ, కథల ద్వారా ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా మెల్బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్, టాప్ నాచ్ ఎంటర్టైన్మెంట్ ఆస్ట్రేలియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను మెల్బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ, ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ ఎండి రామ్ కట్టాలతో కలిసి హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో రమణ గోగుల వెల్లడించారు. మెల్బోర్న్, సిడ్నీ, పెర్త్లో మొదలై లండన్, మాంచెస్టర్తో పాటు అమెరికాలోనూ ట్రావెలింగ్ సోల్జర్ ఈవెంట్ నిర్వహిస్తామని తెలిపారు. తన హిట్ పాటలతో పాటు ప్రేక్షకులతో కలిసి పాడే అవకాశం ఈవెంట్లో ఉంటుందని రమణ గోగుల వెల్లడించారు. Guitar is my brother. I'm going to take my brother on the stage. I'm going to sing. Just from my heart, formed a small band. Very good musicians from Hyderabad. We're going to go there. And Parthal Koda, some songs are just going to be me and the guitar. Some songs will be with me and the flute. Ilaga, I'm trying to create a space where people can enjoy the music and have a good time. And idi kuda naaku opportunities na kada cheppadaniki. All my movie songs, my favorite songs I'm going to sing. Plus, it's also going to have a few English songs. ఒక పాటకే ఒక కథలాగా అల్లి అది ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఇట్స్ గోయింగ్ టు బి అ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్లీష్, తెలుగు మిక్స్చర్, స్టోరీ టెల్లింగ్ అండ్ ఆల్సో హ్యావింగ్ ద ఆడియన్స్ సింగ్ విత్ మీ. ఇక్కడ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నా చైల్డ్హుడ్ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీ మిస్ ఎ లాట్. దట్స్ హౌ దిస్ జర్నీ స్టార్టెడ్. సో ఆర్ కంపెనీ వర్క్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎన్ఆర్ఐస్. అండ్ ఇంకొకటి ఐడియా ఆఫ్ దిస్ టూర్ స్టార్టెడ్ ఇన్ ఆస్ట్రేలియా. సో వరల్డ్ టూర్ చేయాలనే ఆలోచన ఉన్నా ఫస్ట్ వీ ఆల్వేస్ థాట్ ఓకే ఆస్ట్రేలియా ఇస్ అవర్ ప్లే గ్రౌండ్. ఏమైనా అయినా సరే కొంచెం దెబ్బలు పడ్డా సరే మనం బయటకు రావచ్చు అనే దాంతో వీ థాట్ లెట్స్ ట్రై విత్ దిస్ బికాస్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ ఎండ్ విత్ హైదరాబాద్ అండ్ సర్ వాళ్ళ హోమ్ టౌన్ వైజాగ్లో.